శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కూలిపోయింది ఎస్ఎల్బిసి టన్నెలు ఏడాది సంధి ఇవే అపశకునాలు మస్తుగున్నదట యూరియా మరి వీళ్ళకు తిప్పడెందుకయ్యా గురుకులంలో పిల్లలు చేస్తుండ్రు పూరీలు బోండాలు ఇవేనా స్కిల్ యూనివర్సిటీ చదువులు యూపీలో గెలిస్తే కాంగ్రెస్ ఇస్తదట కొలువులు మొదలు తెలంగాణలో ఇండ్రి సార్లు మందుల సామెలు నురికిచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ ఇవేనట తిప్పలు చిన్నప్పటి సంది మా నాయనమ్మ నాకు ముచ్చట చెప్పేది ఏది పడితే అది మాట్లాడొద్దు మీద తదాస్తు దేవతలు ఉంటారు మనం ఏదైనా చెడ్డ మాట అనగానే తదాస్తు అన్నారు అనుకో అదే అవుతుంది అందుకే మన గురించి మనం చెడ్డ మాటలు అనుకోవద్దు పక్కోళ్ళ గురించి కూడా చెడ్డ మాటలు అనొద్దని చెప్పేది అప్పటి సంధి ఏదైనా మాట్లాడాలంటే నేను 1కి 2 మాటలు ఆలోచిస్తా కానీ ఈసారి మాత్రం ఆలోచిస్తలేనట్టున్నాడు శుభం బాల్కవయ్య సామి అంటే ఏదో మోటు మాట అన్నాడట అటెనక అన్నట్టే అయిందట ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అదే అవుతున్నదుల్లా ఏదనుంటే కట్టుడు గురించి నిలబెట్టుడు గురించి పని చేయాలి మాట్లాడాలి కానీ మన తాన రేవంతన్ సారు కుర్సీ ఎక్కక ముందు నుంచి కూలగొట్టుడు గురించే మాట్లాడబట్టే సారు అట్లా మాట్లాడినాడు తదాస్తు దేవతలందరూ తదాస్తు అన్నట్టున్నారు రేవంతన్ సారు కుర్చీలో కూర్చున్న కాంచెల్లి తెలంగాణలో కూలిపోయే ముచ్చట్లే వినిపిస్తున్నాయి తప్పితే కట్టుడు నిలబెట్టుడు అనే ముచ్చట్లే వినిపిస్తలేవు వచ్చి రాగానే సుంకిశాల కూడా కూలిపాయే ఇప్పుడు ఎస్ఎల్బిసి సొరంగం కూలిపాయే హైడ్రా పేరుతోని ఇండ్లు కూలబట్టే మూసి పేరుతోని బతుకులు కూలబట్టే గిరాకీ లేక ఆటో డ్రైవర్ల జీవితాలు కూలబట్టే భూగర్భంలో నీళ్లు లేక వ్యవసాయం కూలబట్టే అప్పుల బాధతోని రైతులు కూలబట్టిరి రాష్ట్రం ఆమ్దాని కూలిపాయే తెలంగాణ క్యాన్సర్ ఎయిడ్స్ రోగమున్నోళ్ళ లెక్కనే అయిందని ముఖ్యమంత్రి సారే చెప్పబట్టే నడువు వంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అండి పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష ఇట్లా ఏడాదిలోనే తెలంగాణ మొత్తం కూలిపోయే కాడికొచ్చే ఏడాదిలోనే ఇన్ని అయినాయి అంటే ముంగట ఇంకెన్ని కూలుతాయోనని తెలంగాణ పబ్లిక్ మస్తు భయపడుతున్నారు అందుకే పెద్దోళ్ళు అంటారు మనం ఎప్పుడు మనసులో మంచినే తలుసుకోవాలి అట్లా కాకుండా చెడ్డ ముచ్చట్లు మందికి కీడు చేసే ముచ్చట్లు ఆలోచన చేస్తే దేవుడు ఉల్టా మన మీదకే కీడు తీసుకొస్తాడు అటెనక ఇట్లా అన్ని మీద పడతాయి నాకు కళ్ళు కనిపిస్తలేవు ఆగో అక్కడ ఎవరో నిలబడ్డారు కెమెరా అన్ననే కదా అయినా నాకు కళ్ళు కనిపిస్తలేవు ఆ అన్న ముంగట కెమెరా ఉన్నది అయినా నాకు కళ్ళు కనిపిస్తలేవు ఆ పక్కకు కుర్చీ ఉన్నది అరే అయినా నాకు కళ్ళు కనిపిస్తలేవు కదా ఒకవేళ కనిపించినా కనిపించనట్టే ఉండాలి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేయాలి మన వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఇదే పని చేస్తున్నట్టున్నాడు కండ్ల ముంగట కనిపిస్తున్నా కూడా అంత మంచిగానే ఉందని ముచ్చట్లు చెప్తున్నాడు రాష్ట్రంలో యూరియా దొరకక రైతన్నలు చిన్న తిప్పల పడతలేరు చిగురు మామిడితో చెప్పుల లైన్లు పెట్టిండ్రు ఇందుర్తిలా ఎగిలి వారంగానే వచ్చి లైన్ కట్టిండ్రు మీదికెళ్లి 200 బస్తాలే వచ్చినాయట రైతులేమో 400 మంది వచ్చే వరకు లొల్లి అయింది నిన్న తిమ్మాపూర్ కాడ ఈ తీర్ల తిప్పలైంది ఇక నిర్మల్ కాడ ఆలు మగలొచ్చి లైన్లో నిలబడ్డ బస్తాలు దొరుకుతలేవట గత ప్రభుత్వం ఉన్న దాంట్లో యూరియా బాగుంది ఈ ప్రభుత్వం వచ్చేసి నుంచి యూరియా అసలు కొరత బాగుంటుంది ఒక లోడ్ వస్తున్నది 2-3 యూరియాలు ఇస్తారంటున్నారు అక్కడనేమో వ్యవసాయ పెట్టుబడికేమో సరిపోతలేదు యూరియా రాష్ట్రం అంతటా రైతుల తిప్పల ఇట్లున్నది మరి ఇవి కనిపిస్తలేవో లేకపోతే నల్ల కండ్లద్దాలు పెట్టుకున్నాడో గాని తుమ్మల సారేమో యూరియాకు కర్వే లేదంటున్నాడు కానీ రైతులు కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుపోతున్నారట అందుకే సరిపోతలేదని అంటుండు ఇక ఏమనాలే చెప్పుండ్రి ఇదేమన్నా చక్కెరనా తీసుకుపోయి షాయలేసుకుంటానికి లేకపోతే బెల్లం పుట్నాలా తింటే బలం వచ్చటానికి మాట్లాడటానికన్నా జరంతా ఉండాలి కదా సారు కండ్ల ముంగట అన్ని కనిపిస్తా అంటే ఇట్లా మాట్లాడొచ్చునా చెప్పుండ్రి యూరియా లేకపోతే లేదని చెప్పుండ్రి పలానా తారీఖు నాడు వేస్తామని చెప్పుండ్రి అయాలనే వచ్చి తీసుకుపోతారు కానీ ఇట్లా ఉల్టా మమ్మల్ని బద్నాం చేసే మాటలు మాట్లాడుకుంటారని రైతులు అంటున్నారు
సారు స్కిల్స్ నేర్పిస్తా అంటే ఏందో అనుకున్నా. గదేనుల్లా కాలేజీ నుంచి బయటికి వెళ్తే ఇక చక్కగా కొలువెక్కుడేనట. అన్ని బడిలా కాలేజీలోనే నేర్పిస్తారట. కొలువుల కోసం పొలగాన్లకు తిప్పలుండే సారు సీఎం అయిన కాంచెల్లి చెప్తున్నాడు. కానీ ఆ స్కిల్స్ ఇట్లుంటాయి అనుకోలే. చూసిర్రా స్కిల్స్ ఎట్లున్నాయో. ఇక్కడ కూసున్న వాళ్ళందరూ వంట పనోళ్ళు అనుకునేరు. కాదుల్లో అందరూ చదువుకునే పిల్లలే. సంగారెడ్డి జిల్లా కంగటికాడున్న గురుకుల కాలేజీ ఇది. అండ్ల చదువుకునేటోళ్లతోని పూరీలు బోండాలు చేయిస్తున్నాడు పెద్ద సారు. అదేందని అడిగితే బరాబర్ చేయిస్తానని చెప్పిండట. మరి మన ముఖ్యమంత్రి సారు చెప్పిన స్కిల్ యూనివర్సిటీ అంటే ఇదే కావచ్చు. కాలేజీలో చదువుకునేటప్పుడే వంటలు నేర్పిస్తే చదువైపోయినాక హోటల్ పెట్టుకొని బతుకుతారు కావచ్చునని ఇట్లా నేర్పిస్తున్నాడేమో కాలేజీ పెద్ద సారు. లేకపోతే రేపటి రోజున పెళ్లిలైనాక ఇంటామెతోని కొట్లాటైతే ఆమె ఫిరీ బస్ ఎక్కి తల్లిగారింటికి పోతది. అప్పుడు వండుకొనుడు రాకపోతే కడుపు మారుతది. బయటికి పోయి కొనుక్కునేటట్టు లేవాయే రోజులు. ఈ సార్కు బాగా అనుభవం ఉన్నట్టున్నది. అందుకే ఇట్లా ఉపాయం చేసి వంటలు నేర్పిస్తున్నాడు కావచ్చు. నేర్పిండు గాని పూరీలు బోండాలే కాదు, మటను చికెన్ కూడా వండుడు నేర్పిండ్రి. కానీ ఓ దిక్కేమో రేవంతన్ సారు పొలగాన్నతోని పనులు చేపియొద్దని చెప్తానే ఉంటాడు. ఇంకో దిక్కు వీళ్ళు చేయిస్తూనే ఉంటారు. అంటే సీఎం సార్ అన్నా కూడా వీళ్ళకు లెక్కలేదా? లేకపోతే వంట పని నేర్పిస్తున్నామని మెచ్చుకుంటాడని ఇట్లా చేస్తున్నారా తెలుస్తలేదు. అమ్మా నాయనలు ఇండ్లల్లో గౌరవంగా పెంచితే మీరేమో ఇంట్ల పని చేయించుడు కరెక్టేనా సార్లు? మనం ఏదన్నా తొవ్వల పోతా అంటే పాము కనిపించుడో ఎవరన్నా భయపెట్టించుడో అయిందనుకో, మళ్ళీ పార తొవ్వల పోతామా? అస్సలే పోము. అటు దిక్కుపోడు కాదు, అటు చూడాలంటేనే మస్తు భయం అవుతుంది. కానీ ఒకసారి మాత్రం అదే తోపంటి రమ్మని చెప్తున్నాడు. అదేందో అరుచుకుందాం పారి. అబద్ధాన్ని కూడా అతికినట్టు చెప్పుట్లా కాంగ్రెస్ వాళ్ళను మించినోళ్ళు లేరు పోన్రి. రాహుల్ గాంధీ సారు ఏమన్నాడో సమజ్ కాలే కదా, చెప్తున్నా ఇనుర్రి. ఉత్తరప్రదేశ్ వాళ్ళు అక్కడున్న బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలన్నట. కాంగ్రెస్ వాళ్ళు మస్తు కొలువులు ఇస్తారట, పబ్లిక్ ను మంచిగా చూసుకుంటారట. నిన్న ఆయన ఎంపీగున్న రాయబరేలికి పోయి అక్కడ చెప్పిండు ఈ మాటలు. కానీ సారు ఏడాదికి 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి తెలంగాణ ఓట్లలో గెలిచి ఏడాది దాటింది. మరి ఎన్ని లక్షల కొలువులు నింపిర్రు? పోయిన సర్కారోళ్ళు ఇచ్చిన వాటికి కాయిదాలు పంచుడు కాకుండా మీరెన్ని భర్తీ చేసిండ్రని చదువుకునేటోళ్ళు అడుగుతున్నారు. మీరు తెలంగాణలో పోగు పోసింది చూసి హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ పబ్లిక్ మస్తుగా ఓట్లేసిండ్రు, నెత్తిలో ఊసబెట్టుకున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా ఓట్లేసి గెలిపిస్తారు. మీరు వాళ్ళకు కొలువులు ఇస్తారు, మేం చూస్తామని తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మాట్లాడుకుంటున్నారు. కానీ మీరంటే ఎంత నమ్మకం చూడుండ్రి. ఇంత మంచి పేరు ఇంత తక్కువ టైంలో ఎవ్వలకు రాకుండొచ్చును. మా మీద జనాలకు మస్తు ప్రేమ ఉన్నది. మేము చెప్పిన అన్ని చేసినాం కాబట్టి మస్తు మంచిగా చూసుకుంటున్నారు. నెత్తిలో పెట్టుకొని ఊరేగిస్తున్నారు. ప్రతిపక్ష పోలే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు కదా. కానీ అసలు ముచ్చట ఎట్లుండదో చూడుండ్రి. ఈడ నెత్తికి రుమాలు చుట్టుకున్న సార్ పేరు మందుల సామేలు, తుంగతుర్తి ఎమ్మెల్యే. ఇక్కడ ఏం నడుస్తున్నదో చూడుండ్రి. పాపం ఈ అన్నగోస పెద్దదే ఉన్నది కదా. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ ఆయననే. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే సారు మీదకి ఎట్లా గరమైతున్నాడో చూడుండ్రి. పాపం సామెలు సారును గెలిపించడానికి మస్తు కష్టపడ్డాడట. కానీ సారు ఎమ్మెల్యే అయినాక పట్టించుకుంటలేడట. ఓ దిక్కు పబ్లిక్ తిడుతున్నారు, ఇటు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడని చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే సారు మీద మరలబడ్డారు. ఫ్లెక్సీలు కూడా వీకేసిండ్రు. ఇంకా జరంత సేపు ఉంటే కథ అటు ఇటు అయ్యేటట్టున్నదని
వస్తుందని కారెక్కి అక్కడికి వెళ్ళి పరారైండు ఎమ్మెల్యే సారు. ఈ ఒక్క ఎమ్మెల్యేనే కాదు, చాలా ఊర్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇట్లనే ఉన్నదట. పబ్లిక్ దిట్టుడు కాదు, వాళ్ళ పార్టీలే ఉరికిస్తున్నారట. పబ్లిక్ కు ఇచ్చిన హామీలు అటక మీద పెట్టిండ్రు, మాకిచ్చిన హామీలు మంటలు కలిపిర్రని మరల పడుతున్నారట. పాపం హడకత్తెర్ల పోక చెక్క లెక్కనే అయింది పోండ్రి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఏడాదికే ఇట్లుంటే ఇంకా 4 ఏళ్ళు సంసారం ఎట్లా ఎల్లదీస్తారో ఏమో పోండ్రి. ధర ఎక్కువైనా తక్కువైనా చెడ్డదే. రేటు ఎక్కువ పెట్టినంత మాత్రాన మంచిది కాదు, తక్కువ రేటుకి ఇచ్చినంత మాత్రాన చెడ్డది కాదు. మనం ఏ పని చేసినా ఇవి తెలుసుకొని నడవాలి. ఆగమాగం చేయొద్దు, పానాల మీదికి తెచ్చుకోవద్దు. అదో ఏంది పిల్ల మళ్ళా ప్రవచనాలు మొదలు పెట్టిందని గరం కాకుండ్రి. ఈ వార్త చూడుండ్రి. ఫిరీగొస్తే ఫినాయిల్ తాగిన ముచ్చటే అవుతున్నదుల్లా 2 రాష్ట్రాల్లా. ఈ నడమ కోళ్లకు ఏదో రోగం వస్తున్నదని ఎవ్వరు చికెన్ సెంటర్ దిక్కు కూడా చూస్తలేరు. చికెన్ గుడ్లు కొంటలేరు. మంచి నాటుకోడి తెచ్చి ముంగట పెట్టినా తినాలంటే భయపడుతున్నారు. పాపం కోళ్ల ఫలాలు పెట్టుకున్నోళ్లకు ఆమ్దాని లేకుండా అయింది. ఎట్లనన్నా పబ్లిక్ తోని చికెన్ కొనిపియాలని ఇగో ఇట్లా చికెన్ మేళాలు పెడుతున్నారు. అటు ఆంధ్ర ఇటు తెలంగాణలా అదే పని చేస్తున్నారు. మంచిగా చికెన్ ఫ్రై చేసి ఫ్రీగా పంచి పెడుతున్నారు. అబ్బర బిడ్డ, ఫ్రీగొస్తే ఊకుంటారా? ఇక చూడుండ్రి ఎట్ల లైన్ పట్టిండ్రో. పుట్టిన కాంచెల్లి ఆకలితోని ఉపాసం ఉన్నట్టే చేస్తుండ్రు. కిలోమీటర్ల కొద్ది లైన్లు పట్టిండ్రు. కోళ్లకు రోగం వచ్చింది, పోయి తింటే మనకేమన్నా అయితదనే కొనుక్కొచ్చుకుంటలేమాయే. కానీ ఇట్లా ఫ్రీగా పెడుతున్నారని ఊరికి తింటే ఎట్లా చెప్పుండ్రి? మనం తెచ్చి వండుకున్నా గదేనాయే, వాళ్ళు ఫ్రై చేసి పెట్టినా గదేనాయే. రోగం వచ్చేదుంటే ఏది తిన్నా వస్తది. ఇట్లా ఆగడు పడ్డట్టు చేసుడెందుకు చెప్పుండ్రి? 4 వద్దులు చికెన్ ముక్కలు తినకుంటే కడుపు కొడతదా ఏందో ఏమో పోండ్రి. ఫ్రీ అంటే చాలు పానాలను పక్కకు పెట్టి ఉరుకుతున్నారు. ఇవి ముచ్చట్లు.